ఇకపోతే ఇక్కడ ఒక యూట్యూబ్ లీడర్ ఉన్నాడు, పేరుకు మాత్రమే యూట్యూబ్ లీడర్. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క పనైనా చేశాడా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఈ గడిచిన 5 సంవత్సరాల్లో మన నందికొట్కూరుకి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చాడా? ఒక జాబులు ఇచ్చాడా? ఒక పేదలకు ఇల్లు కట్టించాడా? ఏమీ చేయలేనటువంటి ఒక దద్దమ్మ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి అసలు సిసలైన వారసురాలు బైరెడ్డి శబరమ్మ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బైరెడ్డి అనే బ్రాండ్ అది ఒక రాజశేఖర రెడ్డిది, దాన్ని కూడా కబ్జా చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఒక ఓటు, నంద్యాల ఎంపీ అభ్యర్థి అయినటువంటి బైరెడ్డి శబరమ్మ గారికి 2వ ఓటు వేయాలి. నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాకు అవకాశం ఇప్పించినటువంటి నా రాజకీయ గురువు మాండ్ర శివానంద రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నారు. వారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఒక స్థానికుడు, ఒక యువకుడు 2 ఎకరాల పొలం కలిగినటువంటి ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించినటువంటి ఘన చరిత్ర మన చంద్రన్నది, మన చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి రాబోయే రోజులలో ఇక్కడ 2004 నుంచి 2024 ఎలక్షన్స్ వచ్చాయి. 20 సంవత్సరాలు పార్టీ ఎగరలేదు జెండా. ఇక్కడ 2024లో నవనందుల కోటలో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తామని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం లేదు. కోళ్ల ఫామ్ లాగా ఉండే ఒక ఇండోర్ స్టేడియాన్ని కట్టించారు అంతే తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఉన్న ఎంపీ ఏం శాంక్షన్ చేశాడయ్యా అంటే బోర్వెల్ శాంక్షన్ చేశాడంట మన నందికొట్కూరుకి. ఈరోజు ఒకటే అన్నా, నందికొట్కూరు నియోజకవర్గము ఒక ఎస్సీ రిజర్వేషన్ కి చెందిన నియోజకవర్గం ఇది. ఇక్కడ ఎవరి గుప్పెట్లో లేరు ఇక్కడ ఎమ్మెల్యేలు. ఇక్కడ సత్తా ఏందో ఇక్కడ మన ఎమ్మెల్యేలకు ఉంది. అంతేకాని ఎవరో బాలనటులు వస్తే వాళ్ళ మాటలు విని బెదిరిపోయే వాళ్ళం కాదు. ఇక్కడ ఏంటంటే సమస్య బెదిరింపులు, రౌడీజము, ఇంతకు మించి ఏమీ లేదు. ఈరోజు బైరెడ్డి కుటుంబంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం నాదే, ఇంకెవరిదో కాదు. ఈరోజు ఒక మహిళని కూడా చూడకుండా మా నాన్నను తిట్టినారు. బైరెడ్డి కొడుకు అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చాడు, బైరెడ్డి వారసుడు అని చెప్పి మళ్ళీ వాయననే తిడుతూ ఉంటే మైకు పట్టుకుంటే నువ్వు ఏం అభివృద్ధి చేసినావయ్యా నందికొట్కూరుకి, నువ్వు ఏం మంచి చేసినావు అయ్యా అంటే బైరెడ్డి గురించి తిట్టడం తప్ప ఇంకేం లేదు. అట్లాగే ఒకటి ఆలోచన చేయండి, ఇంట్లో మహిళలకు ఇయ్యని గౌరవం మరి మీకు మీ ఇంటి మహిళలకు గౌరవం ఇస్తారని అనుకుంటున్నారా వైసీపీ ప్రభుత్వం? ఈరోజు నా పైన కేసులు పెడితే సహించాను, మా నాన్నను తిడితే సహించాను, కానీ మా అమ్మను కూడా ఇక్కడ నందికొట్కూరులో తిట్టడం అనేది ఎంతవరకు సబబు? ఆ రోజు మొన్న తడుతూరికి పోయినాను నేను. తడుతూరు పోతే మరి మా చిన్నాన్న అంటే బైరెడ్డి సిద్ధార్థ వాళ్ళ నాన్న ఎవరో రౌడీ వెధవలతో ఆయన తప్పించినా పర్లేదు, నేనేం ఫీల్ అయి ఉండేదని కాదు, కానీ ఎవరో రౌడీ వెధవలతో ఇంటి ఆడ మనిషిని దొప్పించినాడంటే ఇంకా వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తారన్న ఆలోచన చేయండి. నందికొట్కూరు ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. ఇక్కడ నందికొట్కూరు అంటే రౌడీల చేతుల్లో కాదు, మంచి నాయకుల చేతుల్లో ఉండాలి అని నేను కోరుకునేదాన్ని. కాబట్టి అందరం కూడా, నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, అందరూ కూడా నందికొట్కూరా లేకపోతే సముద్రం పొంగి ఇక్కడికి వచ్చిందా అర్థం కావడం లేదు.
జనమే జనం, ప్రభంజనం, ఎటు చూసినా జనాలే. ఈ ఉత్సాహం చూసిన తర్వాత ఎవడైనా నిలబడగడతాడా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. నిలిస్తే డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జన సైనికులకి, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, సోదరి సోదరమణులందరికీ, అదే మారిగా మా ముస్లిం సోదరి మనులందరికీ, ఆడబిడ్డలందరికీ పేరు పేరున మరొక్కసారి నా నమస్కారాలు. ద్రోహి సైకోని ఇక్కడనే పూడ్చిపెట్టాల్సిన అవసరం ఉంది. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఈ యొక్క నందికొట్కూరులో సైకో జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు. ఇది కాకుండా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ యొక్క జగన్ మీరు చూస్తే ఒక సైకో, ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అతను తయారై ఊరికొక సైకోని తయారు చేశాడు. ఇక్కడ కూడా ఇంకొక సైకో, పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను